My dear students, welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. A very happy new year to all of you. 2023 ఎన్నో గుడ్ మెమొరీస్ని ఎన్నో బ్యాడ్ మెమొరీస్ని మిగిలిస్తుంది. అఫ్ కోర్స్ ఏ ఇయర్ అయినా కూడా అలాగే ఉంటుంది. సో లెట్ us వెల్కమ్ దిస్ 2024 విత్ అ వెరీ పాజిటివ్ ఆటిట్యూడ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే సో ఈ 2023 ఇయర్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ వాళ్ళ మనసులో మాత్రం చాలా తీవ్రమైన విషాదాన్ని లేకపోతే తీవ్రమైన ఆవేదనను నింపింది అనుకోవచ్చు. నాకు గుర్తుంది చాలా పర్సనల్గా ఎంతోమంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 బాగా ఎక్కువ మంది గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ రెండిటికి సో ఫ్యామిలీస్ని దూరం పెట్టుకొని లేకపోతే జాబ్స్కి రిజైన్ చేసి ఎన్నో కళలతో ఖచ్చితంగా 2024 కల్లా ర్యాంక్ వచ్చేసేయాలి, ఒక నమ్మకం అనేది ఉండాలి అని చెప్పి ఎన్నో నమ్మకాలతో వచ్చారు. కానీ అనుకోకుండా కొన్ని సందర్భాలు ఆ నమ్మకాన్ని వమ్ము చేసినట్టు అయిపోయాయి. పేపర్స్ లీకేజ్ అవ్వడం కానీ, పేపర్స్ అంటే ఎగ్జామ్ పెట్టినా కానీ రిజల్ట్స్ టైంకి రిలీజ్ చేయకపోవడం కానీ. సో ఫైనల్గా చూస్తే 2023లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సో ఫైనల్గా నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఏం చేయాలి? సో మళ్ళీ ఇటువంటివే ఫ్యూచర్లో రిపీట్ అవుతే మన పరిస్థితి ఏంటి? ఇటువంటి గందరగోళంలో తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. సో నేను ఏమంటానంటే పాస్ట్ ఇస్ పాస్ట్, అంటే గతాన్ని మనం చెరిపి వేయలేం, సో దాన్ని మళ్ళీ మనం మార్చలేం కూడా. సో ఎప్పుడు మనం బాధపడుతున్న ప్రతి సందర్భాల్లో మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ ఫ్యూచర్ని మాత్రం కొంచెం పాజిటివ్గా అంటే ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తే మంచిది అంటుంటారు. అనుకున్నట్లే తెలంగాణ స్టేట్లో ప్రభుత్వం మారిపోయింది. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఎగ్జామ్స్ మాత్రం జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఎన్ని కారణాలతో గెలిచినా ప్రధానమైన కారణం నిరుద్యోగుల సమస్య. ఏది పక్కన పెట్టినా కానీ నిరుద్యోగుల సమస్యను మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టదు అనే నమ్మకం మాత్రం ఉంది. కొన్ని రోజుల వరకు కన్ఫ్యూజన్ ఉండే, జనవరిలో ఎగ్జామ్ ఉంటుందా ఉండదా గ్రూప్ 2 అని చెప్పి, అది కూడా ఫైనల్గా ఉండదు అని చెప్పి తేల్చడం జరిగింది, పటాపంచలు చేయడం జరిగింది. సో ఫ్యూచర్ ఏంటి? సో వాట్ క్యాన్ బి డన్? మళ్ళీ ప్రిపేర్ అవ్వాలా, సో లేకపోతే జాబ్ చేసుకోవాలా? సో ఒకవేళ నాకు ఇంకా ప్రిపరేషన్ మాత్రమే నాకున్న ఆప్షన్ అయితే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, వచ్చేంత వరకు ఏం చేయాలి? ఇటువంటి డౌట్స్ స్టూడెంట్స్కి ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే తెలంగాణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి అన్న ఉద్దేశంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఛాలెంజ్ అని చెప్పేసి నేను దాన్ని స్టార్ట్ చేశాను. 21 days 21 రోజులు 21 టెస్ట్స్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 21 టెస్ట్స్ అప్లోడ్ చేస్తే మీ ప్రిపరేషన్ ఎక్కడుంది ఏంటి అనే దాని గురించి చాలా మంచి స్పందన వచ్చింది. సేమ్ అదే చాలా మంది స్టూడెంట్స్ సార్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ కావాలా, నంబర్ ఆఫ్ సోర్సెస్ని పెంచుకోవాలా, లేకపోతే ఉన్న టెస్ట్స్ రాయాలా, ఇలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు అడుగుతున్నారు. సో దానికంటే ముందు ఇంకొక క్వశ్చన్ కూడా స్టూడెంట్స్కి ఉంది. సార్ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కదా, సిలబస్లో మార్పులు చేయొచ్చేమో, లేకపోతే కొత్త నోటిఫికేషన్ వస్తుందా, పాత నోటిఫికేషనే కంటిన్యూ చేస్తారా, ఇలా నంబర్ ఆఫ్ న్యూమరస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ద థింగ్ ఈజ్ నథింగ్ విత్ రిగార్డ్ టు సిలబస్ చేంజ్. ఈ సిలబస్ చేంజ్కి సంబంధించి కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ సిలబస్ అనేది చేస్తారో చేరో ఖచ్చితంగా చెప్పకపోయినప్పటికీ కూడా దీని ప్రాబబిలిటీని మాత్రం చెప్తాను. ఎందుకంటే సిలబస్ చేంజ్ చేయాలంటే ఏదో ఆదరబాదరగా ఉన్న పలంగా మాత్రం చేంజ్ చేయాలి. సిలబస్ చేంజ్ చేయాలంటే డెఫినెట్గా దట్ రిక్వైర్స్ అ కమిటీ, అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి, సో మనం ఇప్పుడు చూస్తే యూపీఎస్సీకి బస్వాన్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ 1లో సిలబస్ మార్చుతున్నాము, పరీక్ష విధానం మార్చుతున్నాము, దానికోసం ఒక కమిటీని పెట్టాము అని చెప్పి కొన్ని నెలలు గడిచింది. ఆ నెలలు అయిపోయిన తర్వాత తీరా ఆ కమిటీని పక్కన పెట్టేసి మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్కి వెళ్ళిపోయారు. అంటే సిలబస్ చేంజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో కమిటీ ఒకవేళ చేంజ్ చేసినా కానీ ఏదైతే డిమాండ్తో నిరుద్యోగులు అంటే ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడమో లేకపోతే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో కంప్లీట్ రివర్స్ అయిపోతుంది, మళ్ళీ కొత్తగా చదువుకోవాలి. సో కాబట్టి ఈ కొత్తగా చదవడం ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. సో కాబట్టి సిలబస్ చేంజ్ ఈజ్ ఎ క్లోజ్డ్ ఆప్షన్. మోస్ట్లీ సిలబస్ చేంజ్ ఉండకపోవచ్చు, ఉంటే దాని గురించి వచ్చిన హింట్ ప్రకారం మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు, మనకి ఇంతకుముందు నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడో మనకు పర్టికులర్గా తెలియకపోయినా మనకి ఇక్కడ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అనేది న్యూస్ పేపర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. అదే పేపర్ క్లిప్పింగ్ నేను తీసుకున్నాను. సో ఎంత కాదనుకున్నా, సో ఫిబ్రవరిలో ఫస్ట్ ఒకవేళ ఇస్తే గనక గ్రూప్ 1 ఫిబ్రవరి 1కి గ్రూప్ 1,
అంటే ఇంకొక 31 days ఎగ్జామ్ అయితే ఉండదు. గ్రూప్ 1 ఇస్తే మాత్రం ఫిబ్రవరిలో ఇవ్వచ్చు. అంటే మినిమం టు మినిమం చెప్తున్నాను. అదే గ్రూప్ 2 తీసుకున్నారనుకోండి, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే ఆల్మోస్ట్ అందరూ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 3 గ్రూప్ 4కి కూడా ప్రిపేర్ అవుతారు. అయితే గ్రూప్ 2ని వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ మీకు డేట్ కనిపించకపోవచ్చు, April 1st అంటే 2 దశల్లో ఫిల్ చేస్తామని చెప్పారు. April 1st నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ మళ్ళీ December 15th సెకండ్ టైం భర్తీ చేస్తారు. అప్పటికల్లా ఈ ప్రాసెస్ పూర్తిగా అయిపోతుంది అని భరోసా కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే గ్రూప్ 2 ఎంత కాదనుకున్నా అట్లీస్ట్ ఎంత టైం ఉందంటే 4 months, 4 నెలల టైం. గ్రూప్ 2 ఎంత కాదనుకున్నా కానీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ 4 months, 4 నెలలు. సో నేను యావరేజ్గా అంటే మళ్ళీ గ్రూప్ 3 గ్రూప్ 4 6 months ఇలా ఉంది. సో నేను యావరేజ్గా 4 monthsని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఒకవేళ గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిన ఫస్ట్ వాళ్ళకు ఉండేది ప్రిలిమ్సే. సో కాబట్టి నేను ఏం చెప్తున్నా, ఈ 4 monthsలో మీరు చేయాల్సింది ఏంటి? సో అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా సానుకూలమైన స్పందన రావడం కానీ, లేకపోతే ఏం చేయాలి ఏం చేయకూడదు ఇవేం వచ్చినా కానీ ఫస్ట్ నేను గ్రూప్ 2 స్టూడెంట్స్ని ఉద్దేశించి ఈ 4 months ఏం చేయాలో అనేది చెప్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు అంటే ఒకవేళ బాగా సిలబస్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయి ఉంటే ద ఓన్లీ థింగ్ విచ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ నథింగ్ బట్ రివిజన్. అంటే ఎవరైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందో రివిజన్తో పాటు టెస్ట్స్ ఇది మాత్రమే చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు కొత్తగా మళ్ళీ కొత్త బుక్స్ చదువుతాను ఇట్లాంటివి మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ప్రతి సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ మంచి పుస్తకం చదివితే ఆ పుస్తకానికే స్టిక్ అయిపోండి, దాన్నే మళ్ళీ రివైజ్ చేయండి, దానికి కావాల్సిన టెస్ట్ రాయి. ఎవరైతే ఫుల్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైతే పార్షియల్గా ప్రిపేర్ అయ్యారో అంటే మరీ పూర్తిగా కాకుండా మరీ అసలు లేకుండా అన్నట్టు కాకుండా ఉంటే పార్షియల్గా ప్రిపేర్ అవుతే వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ని పక్కాగా ఎంఫసైజ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఉద్యమం. మీకు సగమైనా లేకపోతే అసలే పూర్తి చేయకపోయినా మరి జాబ్లో ఉండి సో అసలు ప్రిపేర్ అవ్వకపోవడం ఈ సందిగ్ధంలోనే ఉండిపోయాను, కానీ ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది, ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ TM అని రాస్తున్నాను, తెలంగాణ ఉద్యమం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి మనకు 150 marks ఉన్నాయి. 150 marks నేను గ్రూప్ 2ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో మీ యొక్క ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే తెలంగాణ ఉద్యమం 150 marks. అయితే ఈ తెలంగాణ ఉద్యమం అనేది ఇట్స్ లైక్ అన్ ఓషన్, అంటే చాలా విస్తృతంగా ఉంటుంది. అంటే లిమిటెడ్ సిలబస్ అయినా కానీ నంబర్ ఆఫ్ బుక్స్లో కంటెంట్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది. మీరేం చేస్తారంటే ఈ తెలంగాణ మూమెంట్కి సంబంధించి ప్రతి టాపిక్ అంటే మనకి ఏదైతే టాపిక్స్ ఇచ్చారో ఒక టాపిక్ చదివిన తర్వాత ఎగ్జాక్ట్గా టాపిక్ అయిపోగానే టెస్ట్ రాయండి. ఎందుకంటే మనకు టైం ఎక్కువ ఉంది కాబట్టి ఏం ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా కూడా ఇప్పుడే మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. మళ్ళీ ఎగ్జామ్ దగ్గర పడ్డ తర్వాత మనకి ఇవేం కనిపించవు, అందుకోసం మనకు టైం ఉంది కాబట్టి. సో ఈ తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉంటుందో తెలంగాణ మూమెంట్, సో తెలంగాణ ఉద్యమం, సో ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ మూమెంట్కి పెట్టుకోండి. సో మూమెంట్ ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రతి టాపిక్ చదవండి, టాపిక్కి సంబంధించిన టెస్ట్ రాసుకోండి. టెస్ట్స్ మీ ఇష్టం, మీరు ఎక్కడ ప్రిఫర్ చేసుకున్నా పర్లేదు. సో అది ఈవెన్ మన ప్లాట్ఫామ్లో కావాలంటే మన ప్లాట్ఫామ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ మీరు ఆల్రెడీ చాలా డబ్బులు పెట్టున్నారు కాబట్టి యూ కెన్ ఉన్న వాటినే కంటిన్యూ చేసుకోండి. కొత్తగా అంటే మీకు నచ్చిన ప్లాట్ఫామ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ ఏంటి? సెకండ్ ప్రయారిటీ ఈజ్ నథింగ్ బట్ ఎకానమీ. సో తెలంగాణ మూమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఎకానమీ. ఎకానమీ 2 ఉన్నాయి, ఒకటి ఇండియాది ఒకటి TSది. కొన్ని రోజుల పాటు నేను మీకు ఏమంటానంటే TS ఎకానమీని పక్కన పెట్టండి. ఎందుకు పక్కన పెట్టండి అంటే ఫిబ్రవరిలో అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త బడ్జెట్ వస్తుంది, ఎకనామిక్ సర్వే ఇవన్నీ కూడా మారిపోతాయి కాబట్టి మళ్ళీ కొత్త డేటా వస్తుంది, కొత్త స్కీమ్స్ వస్తాయి. ఓల్డ్ గవర్నమెంట్ స్కీమ్స్ని న్యూ గవర్నమెంట్ ఎప్పటికీ కూడా కంటిన్యూ చేయదు, లేకపోతే పేర్లు మార్చుతుంది, ఏవో కొన్ని మోడిఫికేషన్స్ అయితే అవుతాయి. ఇప్పుడే దానిపైన రిస్క్ తీసుకోకుండా సో అది వచ్చేంత వరకు మీరు దేన్ని ఫోకస్ చేస్తారంటే ఇండియన్ ఎకానమీని ఫోకస్ చేయండి. ఇండియన్ ఎకానమీ ఇందులో నుంచి ఆల్మోస్ట్ మనం 75 to 85 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి 75 to 85 మార్క్స్ అంటే ఈ TS పార్ట్లో నుంచి కూడా కలిపేసి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 150 మార్క్స్ ఉన్న తెలంగాణ మూమెంట్ని అండ్ అలాగే ఆల్మోస్ట్ 75 to 85 మార్క్స్ రావాల్సి ఉన్న ఇండియన్ ఎకానమీ, ఈ రెండింటిని మాత్రం ఫోకస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎకానమీ టాపిక్ చూసుకోండి, టాపిక్ తర్వాత టెస్ట్స్ రాయండి. టెస్ట్స్ లాస్ట్కి రాస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని టాపిక్స్ చదివేసి లాస్ట్కి టెస్ట్ రాస్తానని మాత్రం అనుకోకండి. అన్నిటికంటే కూడా ప్రధానమైనది ఏంటంటే టెస్ట్.
ఎప్పుడు ప్రతి విద్యార్థి ఎవరు కనిపించినా కానీ ఈ టెస్ట్ గురించే చెప్తాను. కానీ వాళ్ళు ఏంట్రా ఈ సార్కి ఏమైనా పిచ్చా, ఎప్పుడు చూసినా టెస్ట్ అంటుంటారంటారు. కానీ ఇదే ముఖ్యం. అగైన్ మళ్ళీ మీరు ఏది ఫాలో అయినా పర్లేదు, వీలైతే ఆఫ్లైన్కి వెళ్తే బాగుంటుంది, ఎగ్జామ్ ఫీల్ వస్తుంది. ఒకవేళ ఆఫ్లైన్ కుదరకపోతే ఆన్లైన్ చూసుకోండి. ఏ ప్లాట్ఫామ్ అయినా మీకు నచ్చింది, మంచి ప్లాట్ఫామ్. ఓకే, అందులో ఆ మంచి ప్లాట్ఫామ్లో మన రోహిత్స్ అనాలిసిస్లో కూడా టెస్ట్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ టెస్ట్ రాస్తూనే ఉన్నారు. అండ్ అలాగే కంటెంట్, ఒకవేళ మీకు కరెక్ట్గా లేకపోతే టాపిక్స్ ప్రకారం కంటెంట్ చూసుకోండి, వీడియో క్లాసెస్ ఎక్కడైనా కానీ. సో అగైన్ అలా ఇండియన్ ఎకానమీ మీరు స్టాండర్డ్ బుక్ అయినా చదవండి, వీడియోస్ అయినా చూడండి, ఏదైనా కానీ ఆ టాపిక్ని కంప్లీట్ చేసి టాపిక్ టెస్ట్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ ఏంటంటే ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీ నేనేం చెప్తానంటే, పేపర్ 1లో ఉన్న ఇండియన్ పాలిటీ రిలేటెడ్ థింగ్స్, పేపర్ 2లో సొసైటీలో కూడా పాలిటీ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. అంటే మొత్తం తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో పాలిటీ నుంచి 70 to 80 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 70 to 80 మార్క్స్ వీటిని కన్ఫామ్గా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అంటే నేను మీకు ఏం చెప్తున్నానంటే, రాబోయే 4 నెలలు, రాబోయే 4 monthsలో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ తెలంగాణ మూమెంట్. దానికి 150 మార్క్స్ ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ 80 మార్క్స్ పెట్టుకుందాం యావరేజ్గా. సో ఎకానమీకి సంబంధించి 80 మార్క్స్ని మీరు ప్లాన్ చేసుకోండి. పాలిటీకి సంబంధించి యావరేజ్గా 70 మార్క్స్, ఇది పాలిటీ. సో ఇదే మీ టార్గెట్గా ముందుకు వెళ్ళిపోండి. సో మనం ఇప్పుడు చూస్తే, సో 80 + 70 మళ్ళీ ఆల్మోస్ట్ 300 మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకోండి. 300 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని దీంతో పాటు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అంతే. అంటే ఒకవేళ నేను పార్షియల్ వాళ్ళ గురించి చెప్తున్నాను, అంటే ప్రిపేర్ అయిన వాళ్ళు రివిజన్, సగమే చదివి ఉన్న వాళ్ళు మాత్రం ఈ 3 సబ్జెక్ట్స్ని బాగా ఫోకస్ చేసుకోండి. సో ఇది మీరు చేయాల్సింది. 300 మార్కుల్లో మీకు డెఫినెట్గా 260+ మార్క్స్ వచ్చేంత విధంగా కష్టపడండి. సో ఈ 4 నెలలు దానికి యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో నేను ఒక పారామీటర్ తీసుకున్నాను, 4 నెలలను ఎందుకు అన్నాను అని చెప్పి మళ్ళీ దాని గురించి యూజ్లెస్ కమెంట్స్ పెట్టుకోకండి. మీలో ఒక పాజిటివ్ పాయింట్ని తీసుకురావాలి అన్న ఉద్దేశంతో. అలాగే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, సో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కొత్త నోటిఫికేషన్ వస్తుంది కదా, సో వాళ్ళకి సంబంధించి బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, యూ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. మీరు 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి, సో డైలీ ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి. మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ క్లాసెస్కి వెళ్తే వీడియోస్ ఒక 3 hours, 3 గంటలు వీడియోస్. అండ్ అలాగే దానికి సంబంధించిన మెటీరియల్, సో మెటీరియల్కి సంబంధించి దానికి ఒక 3 hours. ఇలా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఉంటుందో ఉండదో, ఎప్పుడు ఇవేం అన్నీ ఉంటాయి కాబట్టి ఒక బిగినర్ 6 నుంచి 7 గంటలు చదవడమే చాలా కష్టం. ఒక 1 month పాటు ఇదే కంటిన్యూ చేయండి, వీడియోస్, మెటీరియల్. సో వీడియోస్ మళ్ళీ మీకు చెప్తున్నాను, గో విత్ ద తెలంగాణ మూమెంట్. లేదు సార్ మాకు అది మూమెంట్ గజిబిజిగా అనిపిస్తుంది అంటే, గో విత్ ద ఇండియన్ పాలిటీ రిఫర్ చేసుకోండి. మన ఆన్లైన్ రోహిత్స్ అనాలిసిస్ ప్లాట్ఫామ్లోనే కొత్తగా రికార్డ్ చేస్తున్నాను. సపరేట్గా తెలుగు మీడియం, సపరేట్గా ఇంగ్లీష్ మీడియం, మొత్తం ఇప్పటివరకే గ్రూప్ 2 కోర్స్ మన దగ్గర లేదు. కానీ ఒక 2-3 డేస్లో గ్రూప్ 2 కోర్స్ లాంచ్ అయిపోతుంది. బట్ ఫస్ట్ తెలుగు మీడియం స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇంగ్లీష్ మీడియంకి వస్తుంది. కానీ పాలిటీ మాత్రం బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రీసెంట్గా రికార్డ్ అయిన కంటెంట్. సో ఒక్కొక్క సబ్జెక్ట్ వెళ్తూ ఉండాలి. సో నేను జస్ట్ ఈ 1 month నుంచి 4 months వరకు ఏం చేస్తే బాగుంటుంది అంటే, మీలో ఆ ఫోకస్ తగ్గకుండా, అంటే పక్కదారి మళ్ళకుండా, అలాగే మళ్ళీ ఫ్లోలో ఉండాలి అంటే ఏం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 3 సబ్జెక్ట్స్ని నేను ఫోకస్ చేసుకున్నాను. 4th సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే సొసైటీ. ఓకే, సో టోటల్గా తెలంగాణ ఉద్యమం, ఎకానమీ, పాలిటీ, సొసైటీ, ఈ 4టినే పక్కన పెట్టుకోండి. 4th ఆప్షన్ మాత్రం సొసైటీ ఇచ్చాను. సో ఇట్లా సిస్టమాటికల్గా రోజు మీరు ప్లాన్ వేసుకోండి. సో 4 నెలలు ఉన్నాయి కదా, మీకు 12 గంటలు దొరుకుతుందా, 10 గంటలు దొరుకుతుందా, 8 గంటలు దొరుకుతుందా, ఎంత టైం దొరుకుతుంది, ఆ ఎంత టైంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి క్లియర్గా మీకు మీరు వేసుకోండి. నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళ కోసం ఒక ప్లాన్ తీసుకొచ్చాను. సో వాళ్ళ కోసం నేను తీసుకొచ్చింది ఏంటంటే, ఒక 65 days ప్లాన్ తీసుకొచ్చి సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాను. చాలా తెలంగాణ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, సేమ్ మీ అంతలో మీరు ప్లాన్ చేసుకోండి. లేదు సార్ మీరే ఒక ప్లాన్ వేస్తే బాగుంటుందంటే, నేను ఎగ్జాక్ట్గా 4 monthsని దృష్టిలో పెట్టుకొని, 4 నెలలని దృష్టిలో పెట్టుకొని ఒక పక్కా ప్రణాళికలతో, అంటే సైంటిఫికల్ వేలో అది ఎలా పాసిబుల్ అవుతుంది ఏంటి, ఇందులోనే క్లాసెస్, ఇందులోనే మెటీరియల్, ఇందులోనే టెస్ట్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసే విధంగా ఒక ప్లాన్ని తీసుకొస్తాను. సో లెట్ us థింక్ అబౌట్ దట్ ప్లాన్.
ఓకే, సో అది గైస్, న్యూ ఇయర్లో అందరూ కొత్త కొత్త రెజల్యూషన్స్ తీసుకుంటారు. సో మీరు కూడా ఈ న్యూ ఇయర్ చక్కగా ఉండబోతుంది, నేను కూడా చక్కగా పర్ఫామ్ చేస్తాను, అన్నీ మనం అనుకున్నట్లు జరుగుతాయి అని మాత్రం అనుకోండి. అండ్ ఎప్పుడు కూడా మనం ఎఫర్ట్స్ కరెక్ట్గా పెడితే రిజల్ట్స్ వస్తుంది. ఒకవేళ రిజల్ట్ రాకపోయినా ఆ ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా వేస్ట్ కావు, ఏదో రూపంలో ఖచ్చితంగా మళ్ళీ మనకు అది రీచ్ అవుతాయి. అందుకే సో ఎక్కడ కూడా డిస్సాటిస్ఫై కానీ డిమోటివేట్ కానీ అవ్వకండి. ఎందుకంటే తెలంగాణ స్టూడెంట్స్ ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, సార్ మీరు ఓన్లీ ఏపీని ఫోకస్ చేస్తారా, టీఎస్ని కదా. అండ్ టు బి ప్రిసైజ్, నేను తెలంగాణ వాదిని, అంటే తెలంగాణ రీజియన్కి చెందిన వాడిని. కాకపోతే సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్స్, అది అందరూ నా విద్యార్థులే, ఏపీలో అయినా తెలంగాణలో అయినా. కాకపోతే ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి, టైం ఉంది అంటే ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు. ఎందుకంటే ప్రతిసారి అసలు అక్కడ ఎగ్జామ్ ఉంటుందో లేదో తెలియనప్పుడు మీకు అనవసరంగా గాల్లో మేడలు కట్టినట్టు ఎగ్జామ్ ఉంటుంది, మీరు రండి, మీరు చదవండి అని నాకే మనసు రాలేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది అన్న నమ్మకం ఒక రకంగా వచ్చింది కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ దిస్ థింగ్. సో ఏం గందరగోళానికి గురవ్వకండి, అంతా మంచిగా జరుగుతుంది. మీకు ఇంకేదైనా ఆన్సర్ కావాలంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, దానికి నేను రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అగైన్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ప్లాట్ఫామ్కి వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అప్డేట్స్ మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు వస్తుంటాయి. థ్యాంక్ యూ.